వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ అనాలిసిస్. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోడీ సర్కార్ ఖాయమని కమలనాథులు బలంగా నమ్ముతున్నారు. ఇందుకోసం ఈసారి తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున లోక్సభ స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో కమలదళం కసరత్తు చేస్తుంది. 2014లో అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలిసారి ఏర్పడ్డ ఎన్నికల్లో కేవలం సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని మాత్రమే బీజేపీ గెలుచుకోగా ఆ తర్వాత 2019 నాటికి ఓట్ల శాతాన్ని కూడా గణనీయంగా పెంచుకొని 21% పైగా ఓట్లు తెచ్చుకొని 4 లోక్సభ స్థానాలు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్తో పాటు సికింద్రాబాద్ స్థానాన్ని కూడా దక్కించుకుంది. అయితే ఈసారి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా 10 స్థానాలు గెలుస్తామనే ధీమాలో కమల్నాథులు ఉన్నారు. దీనికి సంబంధించి అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ఖరారు చేసుకొని రంగంలోకి దిగేందుకు కూడా రెడీ అవుతున్నారు. నిన్ననే జాతీయ స్థాయి నేతలతో రాష్ట్రానికి చెందిన కీలక నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దాదాపు 10 స్థానాల్లో అభ్యర్థులు ఎవరనే దానిపై ఏకాభిప్రాయం కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఏదేమైనా 17 లోక్సభ స్థానాల్లో కనీసం 10కి తగ్గకుండా ఈసారి బీజేపీని గెలిపించే దిశగా అటు జాతీయ నాయకత్వం, ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం కూడా ముందుకు వెళ్తుంది. ఏ స్థానాల్లో ఎవరెవరు టికెట్ ఆశిస్తున్నారు, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇప్పటికే దాదాపు టికెట్ ఫైనల్ అయిపోయింది. ఈ నెలాఖరులోగా దాదాపు 10 స్థానాల అభ్యర్థులను కూడా బీజేపీ ప్రకటించేందుకు రెడీ అవుతుంది. ఏ స్థానంలో ఎవరు పోటీ పడుతున్నారు, ఎక్కడ ఎవరెవరు రానున్న ఎన్నికల్లో రేసు గుర్రాలుగా బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. మరొకసారి చూద్దాం వన్ బై వన్. ముందుగా బీజేపీ అనగానే తెలంగాణలో గుర్తొచ్చే సీటు సికింద్రాబాద్లో వరుసగా బీజేపీ గెలుస్తూ వస్తుంది. ఇక్కడ నుంచి గతంలో బండారు దత్తాత్రేయ గెలిచారు, కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత కిషన్ రెడ్డి గెలిచారు, కేంద్ర మంత్రిగా ప్రస్తుతం కూడా ఉన్నారు. ఈ స్థానాన్ని ఖచ్చితంగా బీజేపీ గెలుస్తామనే ధీమాతో ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ కిషన్ రెడ్డి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన మొదటిసారి ఎంపీగా గెలిచారు, ఆ తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు. ఆయన మరొకసారి సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. ఇక్కడ బీజేపీకి మొన్నటి ఎన్నికల్లో ఈ ఉన్న 7 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా బీజేపీ అభ్యర్థులు ఎవరు ఎమ్మెల్యేలుగా గెలవకపోయినా ఇక్కడ నుంచి మొదటి నుంచి కూడా బీజేపీ గెలుస్తూ వస్తుంది. మళ్ళొకసారి కిషన్ రెడ్డి ఈడ బరిలో దిగబోతున్నారు. ఆయనకు పోటీగా ఇక్కడ ఎవరు టికెట్ ఆశిస్తున్న వాళ్ళు కూడా లేరు. కాబట్టి కిషన్ రెడ్డి ఇక్కడ లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. తొలి జాబితాలోనే కిషన్ రెడ్డి పేరు రాబోతుంది. దీనికి సంబంధించిన ఒక క్లారిటీకి బీజేపీ వచ్చేసింది. ఇక కరీంనగర్ నియోజకవర్గం విషయానికి వస్తే కరీంనగర్ నుంచి బండి సంజయ్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మొన్నటిదాకా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనే ఉన్నారు. ఆ తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఇప్పుడు బండి సంజయ్ ఉన్నారు. ఆయన సిట్టింగ్ ఎంపీ. ఇక్కడ నుంచి వాస్తవానికి ఈటెల రాజేందర్ ఆయన సొంత నియోజకవర్గం కూడా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోకే వస్తుంది, హుజరాబాద్. ఇక్కడ ఆయన పోటీ చేయాలని అనుకున్నప్పటికీ బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉండడం వల్ల ఈటెల రాజేందర్కి ఇక్కడ అవకాశం వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. దాంతో బండి సంజయ్ మళ్ళీ బరిలో దిగబోతున్నారు. ఆల్రెడీ నియోజకవర్గంలో కూడా ఆయన ప్రచార పర్వాన్ని కూడా ప్రారంభించారు. ఖచ్చితంగా తాము గెలవబోతున్నామనే ధీమాగా ఉన్న రెండవ సీటుగా కరీంనగర్ని చెప్పుకోవాలి. నిజామాబాద్లో కూడా సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, ధర్మపురి అరవింద్. మళ్ళీ ఆయనే బరిలోకి దిగబోతున్నారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి కూడా కొంత క్లారిటీ అయితే వచ్చినట్లే కనిపిస్తుంది. జీవన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి కూడా ఆయన, జగిత్యాల నియోజకవర్గానికి చెందిన జీవన్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కాబోతున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి 2014లో కేసీఆర్ కూతురు కవిత గెలిచారు. ఆ తర్వాత 19లో అంటే గత ఎన్నికల్లో ఓడిపోయారు, అరవింద్ పైనే ఓడిపోయారు. ఈసారి ఆమె మళ్ళీ బరిలోకి దిగడం అనేది ఖచ్చితంగా దిగే అవకాశాలు లేవు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. ఏదేమైనా జగిత్యాల నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అవుతే ధర్మపురి అరవింద్ ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండబోతుంది. ఇక్కడ ఏం జరగబోతుంది అనేది మనం చూడాలి. ఇది కూడా బీజేపీ హోప్ పెట్టుకున్న బలమైన నియోజకవర్గాల్లో ఇదొకటి. ఇక మరొక నియోజకవర్గం ఆదిలాబాద్. ఇక్కడ కూడా సిట్టింగ్ ఎంపీగా సోయం బాబురావు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకే మరోసారి ఇక్కడ లోక్సభ సీటు దక్కే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో అంటే కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్లో సిట్టింగ్ ఎంపీలు ముగ్గురికి దాదాపు టికెట్ ఖాయమైనప్పటికీ ఇక్కడ సోయం బాబురావు విషయంలో మాత్రం కొంత భిన్న చర్చలు జరుగుతున్నాయి. సోయం బాబురావు కాకపోతే రాథోడ్ రమేష్, కాకపోతే ఇంకెవరైనా ఇలాంటి చర్చలు అయితే కొంత ఉన్నాయి. అయినప్పటికీ సోయం బాబురావుకే ఇక్కడ టికెట్ దక్కే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. తొలి జాబితాలో సోయం బాబురావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన పేరు తొలి జాబితాలోనే వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న నలుగురిలో ముగ్గురు, సోయం బాబురావు, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ముగ్గురు కూడా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. వీళ్ళంతా సిట్టింగ్ ఎంపీలు ఉండడంతో సిట్టింగ్ ఎంపీలుగానే ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఎంపీగా కూడా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక మరొక నియోజకవర్గం
చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి. 2014లో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగారు, గెలిచారు. 2019లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడి నుంచే చేవెళ్ళ నుంచే బరిలో దిగారు, ఓడిపోయారు. ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలిచింది, రంజిత్ రెడ్డి. ఇప్పుడు ఆయన పార్టీ మారి బీజేపీ అభ్యర్థి అయ్యారు. అంటే 2014లో బీఆర్ఎస్ నుంచి ఆయనే దిగారు, 2019లో కాంగ్రెస్ నుంచి ఆయనే అభ్యర్థి, ఇప్పుడు బీజేపీ నుంచి. ఇట్లా 3 ప్రధాన పార్టీల నుంచి 3 ఎన్నికల్లో పార్టీలు మారి పోటీ చేసే అభ్యర్థిగా మనం కొండా విశ్వేశ్వరరెడ్డిని చూడాలి. ఇక్కడ ఆయన మళ్ళీ బరిలోకి దిగడం దాదాపు ఖాయమే. ఇక్కడ రంజిత్ రెడ్డి ఆల్రెడీ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తెర మీదకి వచ్చేశారు, ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. ఇక కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కాబోతున్నారు. ఎప్పటి నుంచో అంటే బీఆర్ఎస్లో ఇద్దరు కలిసి ఉన్నప్పటి నుంచే 2014 నుంచే పట్నం మహేందర్ రెడ్డికి కొండా విశ్వేశ్వరరెడ్డికి మధ్య కొంత గ్యాప్ ఉంది. ఈసారి వాళ్ళిద్దరు ప్రత్యర్థులు కాబోతున్నారు. 2 జాతీయ పార్టీల నుంచి, అటు కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి ఉంటే పట్నం సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో దిగబోతున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఈసారి పోటీ చేవెళ్లలో ఆసక్తికరంగా మారబోతుంది. భువనగిరి విషయానికి వస్తే భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ గత 2 సార్లు కూడా, అంటే 2014లో 2019లో కూడా 2 సార్లు ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీ లోక్సభ స్థానంలో పోటీ చేశారు. అయితే 2014లో గెలిచారు, 2019లో మాత్రం స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక్కడ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో, కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారారు. ఇప్పుడు బీజేపీ నుంచి కూడా ఆయన 3వసారి బరిలో దిగబోతున్నారు. వరంగల్ లోక్సభ స్థానం విషయానికి వస్తే ఇక్కడ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ ఇక్కడ నుంచి బరిలో దిగడం దాదాపు ఖాయమైంది. ఆయన ఆల్రెడీ అక్కడ కొంత క్యాంపెయినింగ్ కూడా స్టార్ట్ చేశారు. వరంగల్ స్థానం అనేది బీజేపీకి అంత ఈజీ స్థానం కాదు. అయితే కృష్ణప్రసాద్కు ఉన్న ఇమేజ్, రిటైర్డ్ ఐపీఎస్గా ఉన్నారు, ఐపీఎస్ అధికారిగా ఒక గుర్తింపు ఆయనకు ఉంది. కాబట్టి ఇది కొంత తమ కలిసి వస్తుందనే భావనలో బీజేపీ ఉంది. ఇక్కడ వరంగల్ నుంచి దాదాపు కృష్ణప్రసాద్ బరిలోకి దిగడం ఖాయమైపోయింది. అయితే మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయన ప్రస్తుతం బీజేపీతో చాలా అటాచ్ అయి ఉన్నారు. మాదిగ వర్గీకరణకు సంబంధించి కూడా ఒక ప్రకటన ప్రధాని మోడీతో చేయించారు. ఆ ఇమేజ్ మందకృష్ణకు ఉంది. కాబట్టి ఆయన పేరు కూడా ఇక్కడ పరిశీలనకు వచ్చినప్పటికీ కృష్ణప్రసాద్ని వరంగల్లో బరిలో దింపి మందకృష్ణ మాదిగను పెద్దపల్లి నుంచి బరిలోకి దింపాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. కృష్ణప్రసాద్ ఇక్కడ దాదాపు ఆయన అభ్యర్థిత్వం ఖరారైనట్టే మనం చెప్పుకోవచ్చు. రైట్, మెదక్ విషయానికి వద్దాం. మెదక్ అనేది తెలంగాణలో చాలా కీలకమైన నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ సిద్దిపేట, గజ్వేల్, అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట 2 అసెంబ్లీ నియోజకవర్గాలు మెదక్లోనే ఉంటాయి. మెదక్ అనేది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉంది. ఇక్కడ అభ్యర్థులు మారుతూ వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి తిరుగు లేకుండా విజయాలు సాధిస్తూ వచ్చింది. 2004లో ఇక్కడ నుంచి ఆల నరేంద్ర ఎంపీగా గెలిచారు. 2009లో విజయశాంతి బీఆర్ఎస్ తరఫునే బరిలో దిగి ఎంపీగా గెలిచారు. 2014లో కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యే, గజ్వేల్ ఎమ్మెల్యే, అదేవిధంగా మెదక్ ఎంపీ 2 పోటీ చేసి 2లో గెలిచారు. ఆ తర్వాత ఆయన రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి అక్కడ నుంచి గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ గత ఎన్నికల్లో కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిచారు బీఆర్ఎస్ నుంచి. ఆయన మొన్నటి ఎమ్మెల్యే ఎన్నికల్లో దుబ్బాక నుంచి గెలవడంతో రాజీనామా చేశారు. ఇప్పుడు అక్కడ ఎన్నిక అనేది బీఆర్ఎస్ పార్టీకి చాలా క్రూషియల్గా మారింది. ఎందుకంటే తెలంగాణలో ఉన్న 17 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖచ్చితంగా ఖాయంగా కనిపిస్తున్న నియోజకవర్గం మెదక్. అయితే ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని బీజేపీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ కూడా పాగా వేయాలనే ఆలోచనలో ఉంది. ఇక్కడ నుంచి రఘునందన్ రావు, దుబ్బాకలో ఎవరైతే సిట్టింగ్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారో ఆ రఘునందన్ రావు ఇప్పుడు ఇక్కడ బీజేపీ అభ్యర్థి కాబోతున్నారు మెదక్ నుంచి. రఘునందన్ రావుకున్న ఇమేజ్తో అక్కడ ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో బీజేపీ ఉంది. అటు మెదక్కి జీవన్మరణ సమస్య, మెదక్లో ఓడిపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీగా చాలా ఇబ్బందికర అంశంగా ఉంటుంది. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఇక్కడ చాలా గట్టి పోటీ అనేది ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ విషయానికి వద్దాం. హైదరాబాద్ నుంచి ఈసారి ఎంఐఎంని ఎలాగైనా ఢీకొట్టాలి, ఎంఐఎంను ఓడించాలని గట్టి పట్టుదలలో బీజేపీ ఉన్నట్లు కనిపిస్తుంది. దాంతో రాజాసింగ్, అంటే హిందూ అంశానికి సంబంధించి చాలా కీలక నాయకుడిగా ఉన్న వ్యక్తి రాజాసింగ్నే బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే చర్చ ఒకటి జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ రాజాసింగే సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు గోషామాల్ నుంచి. ఆయనే ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా కూడా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఆయన పేరు కూడా తొలి జాబితాలోనే ప్రకటిస్తారనే చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన ఇక్కడ అభ్యర్థి అయితే మాత్రం హైదరాబాద్ లోక్సభ స్థానంలో పోటీ కూడా కొంత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇక పెద్దపల్లి
పెద్ద మందకృష్ణ మాదిగను వాస్తవానికి వరంగల్ లోక్సభ స్థానంలో బరిలో దింపాలనుకున్నప్పటికీ అక్కడ కృష్ణప్రసాద్ రూపంలో బలమైన అభ్యర్థి ఉన్నారు. పెద్దపల్లిలో బీజేపీకి బలమైన అభ్యర్థి పెద్దగా లేరు. ఎస్ కుమార్ మినహా అక్కడ పోటీ చేయడానికి బలమైన అభ్యర్థి ఎవరు కనిపించట్లేదు. ఎస్ కుమార్ లేదా మందకృష్ణ మాదిగ ఇద్దరి పేర్లే పరిశీలనలో ఉన్నాయి. అయితే మందకృష్ణ మాదిగని ఇక్కడ బరిలో దింపడం వల్ల ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉంటాయనే అంచనాలో బీజేపీ ఉంది. దాంతో మందకృష్ణ మాదిగ పేరే ఇక్కడ ప్రధానంగా పరిశీలనలో ఉంది. నిజంగా ఇక్కడ మందకృష్ణ మాదిగ బరిలో దిగితే పెద్దపల్లి సీటు కూడా బీజేపీ కూడా పోటీలో ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు. లేదంటే మాత్రం పెద్దపల్లి కాంగ్రెస్కి కొంత ఎడ్జ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు మనం చూసిన అన్ని నియోజకవర్గాల కన్నా మహబూబ్ నగర్ అనేది చాలా కీలకమైన నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎప్పటి నుంచో అంటే గత ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేశారు. 2వ స్థానంలో ఉన్నారు. అప్పుడు 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. బీజేపీ 2వ స్థానంలో ఉంది. కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితమైంది. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన డీకే అరుణ మళ్ళీ బీజేపీ నుంచి బరిలో దిగబోతున్నారు. వంశీచంద్రరెడ్డి ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. ఆయనే మళ్ళీ పోటీ చేయబోతున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి మాత్రం ఈసారి కొత్త అభ్యర్థి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఆయన ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి అవుతారా, శ్రీనివాస్ గౌడ్ అవుతారా, మరెవరైనా కొత్త వ్యక్తి వస్తారా అనేది మనం చూడాలి. ఏదేమైనప్పటికీ బీజేపీ హోప్ పెట్టుకున్న మరొక కీలక నియోజకవర్గం మహబూబ్ నగర్. ఇక్కడ నుంచి జితేందర్ రెడ్డి మాజీ ఎంపీ టికెట్ ఆశిస్తున్నప్పటికీ ఆయన కంటే డీకే అరుణకే ఇక్కడ అవకాశం దక్కే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. డీకే అరుణే ఇక్కడ అభ్యర్థులు కావచ్చు. ఇప్పటివరకు మనం చెప్పుకున్న నియోజకవర్గాల్లో దాదాపు సింగిల్ నేమ్ ఇదే ఒకే ఒక నేమ్ను పరిశీలించారు నిన్న. దానికి సంబంధించి నెలాఖరులోగా అధికారిక ప్రకటన కూడా వీళ్ళందరి పేర్లతో వచ్చే అవకాశం ఉంది. ఇక మిగిలిన నియోజకవర్గాల విషయానికి వస్తే మిగిలిన నియోజకవర్గాల్లో రెండు పేర్లు ఉన్నాయి. ఇద్దరు అభ్యర్థులు చాలా బలమైన అభ్యర్థులుగా ఉన్నారు. దాంతో అక్కడ ఎవరు ఖరారవుతారు ఏంటి అనేది తేలాల్సి ఉంది. ఆ పేర్లు అంటే 2 పేర్లు ఎక్కడైతే ఉన్నాయో దాన్ని కేంద్ర కమిటీకి పంపిస్తారు. కేంద్ర కమిటీ తీసుకునే నిర్ణయం ఆధారంగా అందులో ఎవరో ఒకరికి టికెట్ దక్కబోతుంది. వారెవరు, ఆ 2వ జాబితాలో ఉండే పేర్లేంటి మనం ఒకసారి చూద్దాం. నాగర్ కర్నూలు నుంచి బంగారు శృతి, అదేవిధంగా రాములు ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ దక్కే అవకాశం ఉంది. వీళ్ళిద్దరి పేర్లు ఇద్దరిలో ఎవరిని ఫైనల్ చేస్తారో 2వ జాబితాలో వచ్చే అవకాశం ఉంటుంది. కొంత గ్యాప్తో 2వ జాబితా వస్తుంది. తొలి జాబితా దాదాపు 10 పేర్లతో రాబోతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్న వాళ్ళ పేర్లే దాదాపు ఉండే అవకాశం ఉంటుంది. 2వ జాబితాలో వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. జహీరాబాద్ కూడా కర్ణాటక బార్డర్లో ఉంటుంది. ఇది కూడా ఖచ్చితంగా బీజేపీ గెలుస్తామని ధీమాగా ఉన్న ఒక నియోజకవర్గంగా కనిపిస్తుంది. దాంతో ఇక్కడ కూడా ఆలే నరేంద్ర బీజేపీ చాలా సీనియర్ నేత. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలక నాయకుడిగా కేసీఆర్తో కలిసి పనిచేసిన వ్యక్తి. ఆయన కుమారుడు ఆలే భాస్కర్. ఆయన ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఆయనకు అవకాశం అక్కడ ఉంటుంది. ఆయన బలమైన అభ్యర్థి కూడా అవుతారు. అయితే అనూహ్యంగా ఇదే నియోజకవర్గం నుంచి దిల్ రాజు, నిజామాబాద్ సొంత జిల్లా అయినది, ప్రముఖ సినీ నిర్మాత, ఎప్పటి నుంచో ఆయన రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. గతంలో బీఆర్ఎస్ నుంచి దిగుతారు, నిజామాబాద్ లోక్సభ స్థానంలో అన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి అన్నారు. ఇప్పుడు కొంత బీజేపీ వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్లు, బీజేపీలో ఆయన చేర్చుకొని ఆయనకు టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా ఉంది. దీనికి సంబంధించి 2వ జాబితాలో పేరు ప్రకటించే వరకు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే దిల్ రాజు పేరు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవాలి. ఆయనది కూడా నిజామాబాద్ జిల్లానే కాబట్టి ఆ జిల్లాలో ఉన్న కొన్ని నియోజకవర్గాలు కూడా జహీరాబాద్లోకి వస్తాయి. దాంతో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి దిల్ రాజు దిగే అవకాశాలు కూడా మనం కొట్టి పారేయలేము. ఖమ్మం నియోజకవర్గంపై బీజేపీకి పెద్ద ఆశలు లేకపోయినప్పటికీ ఇక్కడ ఇద్దరు అభ్యర్థుల పేర్లు పరిశీలిస్తారు. ఇవి రమేష్ వాసుదేవరావు గత ఎన్నికల్లో కూడా బీజేపీ నుంచి ఆయన పోటీ చేశారు. వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ ఇస్తారు. ఖమ్మం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్ ఉన్న నియోజకవర్గంగా అందరూ అనుకుంటుంటారు. ఇక్కడ కూడా తమ సత్తా చాటుకోవాలి, బీజేపీ సత్తా ఏంటో చూపాలి. ఎందుకంటే ఖమ్మంలోనే భద్రాచలం కూడా ఉంటుంది కాబట్టి భద్రాచలం, అయోధ్య, రాముడు ఇదంతా కొంత సెంటిమెంట్ని బీజేపీ ఈ ఎన్నికల్లో, అయోధ్య రామ మందిరం అనేది ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారుతుంది కాబట్టి అది ఖమ్మంలో కూడా తమకు కలిసి వస్తుందనే ధీమాలో బీజేపీ ఉంది. ఆ రకంగా ముందుకు వెళ్లేందుకు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఖరారు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. నల్లగొండలో కూడా బీజేపీ కొంత టఫ్ ఫైట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నల్గొండ కూడా కాంగ్రెస్ పార్టీకే కొంత ఎడ్జ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ జితేందర్ రెడ్డి వాస్తవానికి గతంలో మహబూబ్ నగర్ ఎంపీగా పనిచేశారు, బీఆర్ఎస్ నుంచి పనిచేశారు. ఆయన అక్కడే టికెట్ ఆశించారు. అక్కడ డీకే అరుణ ప్రధాన ప్రత్యర్థిగా, ప్రధాన పోటీదారుగా ఉండడంతో డీకే అరుణకు
మహబూబ్ నగర్లో ఇచ్చి జితేందర్ రెడ్డిని నల్లగొండకు పంపుతారనే ఒక చర్చ బీజేపీలో జరుగుతుంది. అది ఎంతవరకు ఫలిస్తుంది అనేది చూడాలి. మనోహర్ రెడ్డి ఇంతకుముందు మునుగోడు టికెట్ కూడా ఆశించారు. మనోహర్ రెడ్డి కూడా ఇక్కడ కీలక నేత, బీజేపీలో ఉన్న కీలక నేతే. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఇక్కడ టికెట్ దక్కే అవకాశం ఉంది. జితేందర్ రెడ్డి నల్లగొండ నుంచి దిగితే అంటే రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం కొంత ఆ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గట్టి పోటీదారుగా అయితే అవడం ఖాయంగా కనిపిస్తుంది. మహబూబాబాద్ కూడా ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, నగర్, కర్నూలు ఈ కొన్ని నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ వేవ్ లాగా చాలా స్థానాలు గెలుచుకుంది. అసెంబ్లీ స్థానాలు అన్నీ ఆల్మోస్ట్ గెలుచుకుంది, 90% ఏవో. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకే కొంత బలం ఉంటుందని భావిస్తున్నారు. అక్కడ సిట్టింగ్ ఎంపీ మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ కవిత మళ్ళీ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయింది. రామచంద్ర నాయక్ కూడా గతంలో ప్రభుత్వ ప్రతినిధిగా ఉండేవారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఆయన బీజేపీలో చేరారు. ఆయన టికెట్ ఆశిస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ కూడా. సోలంకి శ్రీనివాస్ బీజేపీ అధికార ప్రతినిధి, మొదటి నుంచి కూడా బీజేపీలో ఉన్న నాయకుడు. వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి యువ నాయకుడిగా కొంచెం ట్రైబల్ ఎస్టీ నియోజకవర్గం కాబట్టి అక్కడ కొంత మంచి పేరు కూడా సోలంకి శ్రీనివాస్కు ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరు అభ్యర్థి అవుతారో అనేది మనం చూడాలి. ఇక అన్నిటికంటే కీలక నియోజకవర్గం, బీజేపీలో కీలకమైన నియోజకవర్గంగా అందరూ భావిస్తున్నారు. ఇక్కడ నుంచి కీలక నేతలంతా కూడా టికెట్ ఆశిస్తున్నారు. దాంతో మల్కాజిగిరి పైనే ఫోకస్ అనేది బీజేపీలో అందరూ నేతల ఫోకస్ ఉంది. అదేవిధంగా జాతీయ స్థాయి నేతల ఫోకస్ కూడా మల్కాజ్గిరిపై ఉంది. ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలి? ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం పి మురళీధర్ రావు చాలా కీలక నాయకుడు. మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జిగా మొన్న మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయానికి కారకుడైన వ్యక్తి. అంతకుముందు ఆయన రాజస్థాన్ ఇన్ఛార్జిగా పనిచేశారు, కర్ణాటక ఇన్ఛార్జిగా పనిచేశారు, ఆర్ఎస్ఎస్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ వస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కానీ, అమిత్ షాకి కానీ, జేపీ నడ్డాకు కానీ వీళ్ళందరికీ చాలా సన్నిహితుడిగా కూడా ఆయనకు పేరుంది. ఆయన ఈసారి అంటే సుదీర్ఘ రాజకీయ జీవితం ఆయనకు 40 ఏళ్లకు పైగా ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. గతంలో కరీంనగర్ నుంచి 2014లో పోటీ చేయడానికి కొంత ప్రయత్నం చేసినప్పటికీ అప్పుడు ఆయనకు టికెట్ దక్కలేదు. ఆ తర్వాత 2019లో చేద్దాం అనుకున్నా కూడా ఆయనకు అవకాశం రాలేదు. ఈసారి ఖచ్చితంగా మల్కాజ్గిరి బరిలో దిగుతారనే ధీమాగా మురళీధర్ రావు ఉన్నారు. చూడాలి ఆయనకు అక్కడ అవకాశం దక్కుతుందా లేదా అనేది. ఇక ఈటెల రాజేందర్ ఈసారి ఎలాగైనా ఎంపీగా పోటీ చేయాలి, గెలిచి కేంద్ర మంత్రిగా కూడా తనకు అవకాశం దక్కుతుంది. ఎందుకంటే బీసీసీఎం నినాదం వచ్చినప్పుడు 2 నియోజకవర్గాల్లో అటు హుజరాబాద్లో ఇటు గజ్వేల్లో రెండిట్లో ఈటెల రాజేందర్ పోటీ చేశారు. 2 నియోజకవర్గాల్లో ఓడిపోయారు. ఆయనే ముఖ్యమంత్రి రేస్లో ఉన్నారు, ఆయనే ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం కూడా జరిగింది బీజేపీ అధికారంలోకి వస్తే. అయితే బీజేపీ అధికారంలోకి రాలేదు, ఆయన 2 స్థానాల్లో కూడా ఓడిపోయారు. కాబట్టి ఈసారి ఎలాగైనా ఎంపీగా పోటీ చేయాలి, గెలవాలి, కేంద్ర మంత్రి అవ్వాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారనే ప్రచారం బీజేపీలో జరుగుతుంది. అయితే ఆయన మల్కాజ్గిరి టికెట్ కోరుతున్నారు. మల్కాజ్గిరి కాకపోతే కరీంనగర్ అయినా, జహీరాబాద్ అయినా, మెదక్ అయినా ఇలా 4-5 ఆప్షన్లు ఓపెన్గా ఉంచారు. ఏదో ఒక దగ్గర తనకు టికెట్ కావాలని గట్టిగా కోరుతున్న వ్యక్తి ఈటెల రాజేందర్. బట్ చూడాలి, మురళీధర్ రావు సీనియర్ నేత, బీజేపీలో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈటెల రాజేందర్ కొత్తగా చేరినప్పటికీ కేసీఆర్ని ఢీకొంటూ బీజేపీలోకి వచ్చిన నాయకుడు. ఈటెల రాజేందర్ కూడా అమిత్ షాతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. ఇద్దరు స్ట్రాంగ్ లీడర్లు కాబట్టి. అయితే ఇద్దరి మధ్య మనకు మూడో వ్యక్తి కనిపిస్తున్నారు, మల్క కొమరయ్య. ఆయన డిపిఎస్ విద్యాసంస్థలు, పల్లవి విద్యాసంస్థల అధినేత. మల్కాజ్గిరి ప్రాంతంలో ఆ విద్యాసంస్థలకు కూడా మంచి పేరుంది. కొమరయ్య కూడా ఆర్ఎస్ఎస్లో మొదటి నుంచి పనిచేసిన వ్యక్తి. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఈ ముగ్గురి మధ్య మల్కాజ్గిరి పోరు అనేది చాలా టఫ్ ఫైట్గా కొనసాగుతుంది. చివరి వరకు కూడా ఎవరికి టికెట్ దక్కుతుంది అనేది చెప్పలేని పరిస్థితి ఉంది. ఇందులో ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరిని ఏ రకంగా బుజ్జగిస్తారు. అంటే మురళీధర్ రావుకి ఇస్తే ఈటెల రాజేందర్, మల్క కొమరయ్యని ఏ రకంగా సంధాయిస్తారు, బుజ్జగిస్తారు, మరే దగ్గరైనా అకామిడేట్ చేస్తారా? అదేవిధంగా ఈటెల రాజేందర్కి ఇచ్చిన, మల్క కొమరయ్యకు టికెట్ ఇచ్చినా మిగిలిన వాళ్ళని ఎలా బుజ్జగిస్తారు అనేది బీజేపీకి ఒక టఫ్ టాస్క్గా మారబోతుంది. కిషన్ రెడ్డికి కానీ, జాతీయ నాయకత్వానికి కానీ. చూడాలి మల్కాజ్గిరి టికెట్ చివరి వరకు ఎవరికి దక్కబోతుంది ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. అయితే